యాకోబు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి, 2వ వచనంలో గమనిస్తే బలను సమీపించబోయే ముందుగా మనం పరిశీలన చేసుకొని పరిశుద్ధమైన బలలో చేయగలిగారు. మరి పరిశుద్ధమైనటువంటి బలలో మరి మనం చేయే కొరకు మనం సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుందాం. 2వ వచనాన్ని గమనించినట్లయితే అనేక విషయంలో మనందరము తప్పిపోతున్నాము. చాలా విషయాల్లో తప్పిపోతా ఉంటాం. అయితే ఈ రోజున ప్రభు ఒక ప్రాముఖ్యమైన విషయాల గురించి మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అన్నట్లయితే చూడండి, ఎవరైనా మాట ఎందుకు తప్పని అటు వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనముంచుకున్న శక్తి గలవాడు. ఈరోజు చాలా మంది తమ యొక్క శరీరం తన కంట్రోల్ ఉండట్లేదు. తమ శరీర భాగాలు తమ కంట్రోల్ ఉన్నట్ల శక్తివంతులుగా కాకుండా బలహీనంగా కనిపిస్తున్నారు. ఎలా? శారీరకంగా బాగా ఉంటున్నాం, కానీ ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నాం. కారణం ఏంటి? ఒక ప్రత్యేకమైన కారణాన్ని యాకోబు గారు ఎత్తి చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఆయన భక్తులు రాసినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో వాళ్ళు రాశారు. కాబట్టి ఫలానా యాకోబు గారు రాశాడు కదా, నాకు అవసరం లేదు అనేది కాదు. ఆది కాలంలో ఉన్న మొదటి వాటి గురించి ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి అధ్యాయం చివరి మాట వరకు కూడా అన్నీ కూడా మనందరకు అవసరమైనదే. ఇవన్నీ కూడా దేవుని మాటలే. ఇది దేవుని గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే, పరిశుద్ధమైన మాటలే. ఇవన్నీ కూడా మనకు అవసరం. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ కూడా ఎందుకు గ్రహించాడు దేవుడు? అవి మనం చేయకూడదు. అందుకే ఈరోజు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నాడు యాకోబు భక్తుల ద్వారా. అనేక విషయాల్లో మనందరం తప్పిపోతున్నాం. బలను సమీపించే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా మధ్యవర్షమైతే బోధకులు అనేటువంటి సేవా పరిచయం చేసినటువంటి వారి గురించి కూడా మెన్షన్ చేశాడు. కానీ ఈ రోజున ప్రభు యొక్క వాక్యం తెలిసి అనేక మంది ఇతరులు కూడా చెప్పే స్థాయికి వచ్చినటువంటి మనందరి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నాం. పరిశీలన చేసుకున్నాం. ఏమిటి అన్నట్లయితే ఎవరైనా మాట యందు తప్పని ఎడలా అంటాడు. మాటల్లో తప్పిపోతున్నామని ప్రభు మనందరి మీద ఒక ఆబ్లిగేషన్ పెడుతున్నాడు. మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? పిల్లలు మంచి మాటలేనా, చెడ్డ మాటలా? మంచి మాటలా, చెడ్డ మాటలా? యేసులో నమ్మినటువంటి వ్యక్తివే. నమ్మినటువంటి వ్యక్తి యొక్క రోడ్డు నుంచి ఏమొస్తున్నాయి? మంచి మాటలు వస్తాయా? కట్టులో తప్పుతున్నావా? అదుపు తప్పి ప్రవర్తిస్తున్నావా? అదుపులో ఉంటున్నావా? ఎవరు అదుపులో ఉంటున్నావు? Are you in the control of the Holy Spirit God? ఎస్సిపట్టెలు 5వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడు తెలుసండి? మద్యములో మత్తులైనటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి ఆత్మ పూర్ణులైనటువంటి క్రీస్తును నమ్మినటువంటి నీవు నీ జీవితాన్ని మరి వాక్యంతో నింపుకున్నావా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒకసారి గమనించినట్లయితే ఏముందో చూడండి. ఎవరైనా మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి 37వ వరకు. సర్వసంతానమా హృదయమంతా నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా.
ఆ, 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 ఆ. ఇప్పుడు ఈ మాటలు బట్టి అపరాధం తీర్పు పొందరు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, ఈ మాటలు కరెక్ట్ అంటాడు. మాటలు ఎలా వస్తాయా? మాటలు ఎలా వస్తాయి ఏంటంటే మనకి హృదయంలో మిగిలిన దాన్ని బట్టి మాటలు బయట వస్తాయి. హృదయాన్ని నువ్వు దేవుడితో నింపుకుంటున్నావా? దేవుడి వాక్యంతో నింపుకుంటున్నావా? దేవుడి మాటలతో నింపుకుంటున్నావా? దేవుడి ఆలోచనలతో నింపుకుంటున్నావా? దేంతో నీ యొక్క హృదయాన్ని నింపుకుంటున్నావా? మా పిల్లలు అంటున్నాయి, మీరు ఆడుకోవాలండి. పిల్లలు అంటున్నాయి వాళ్ళు గొడవ చేయకుండా చూడండి. తల్లిదండ్రులు అంటే వాళ్ళని తిరిగిన పర్లేదు కానీ గొడవ చేయకుండా చూడండి. వార్త సెలవిస్తున్నా ఉంది, హృదయం నిండి దానిని బట్టి నోరు మాట్లాడదు. నువ్వు అతిగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నావంటే అతి మాటలు నీలో ఉన్నాయి. బూతులు మాట్లాడుతున్నావు అంటే బూతులు నింపుకుంటున్నావు నీ హృదయం. మోసం మాటలు ఉన్నాయంటే మోసాన్ని నింపుకుంటున్నావు. గర్వపు మాటలు ఉన్నాయంటే గర్వాన్ని నింపుకుంటున్నావు. అబద్ధం మాటలు వస్తాయంటే అబద్ధాలు నింపుకుంటున్నావు. వ్యభిచారపు మాటలు, కుయుక్తి, సంస్కృతులు మాట్లాడుతున్నావంటే ఆ మాటలతో కూడినటువంటి విషయాన్ని హృదయంలో నింపుకుంటున్నావు. డబుల్ మీనింగ్స్ తో కూడిన మాటలు మాట్లాడుతున్నావంటే అవి లోపలనే బయటకు వస్తున్నాయండి. దేనితో నీ హృదయాన్ని నింపుకునే ప్రాసెస్ లో ఉన్నావు. నీ హృదయాన్ని దేనితో నింపుకుంటున్నావు? నీ హృదయంలో అసలు వాక్యం ఉందా? వృద్ధులు లేస్తే బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటున్నావా? మొదటి కీర్తన 2వ వాక్యం సెలవిస్తున్నాం, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దివారాత్రులు వెళ్ళారన్నా. నాకు ఉద్యోగం ఉంది, నాకు కుదరలేదంటున్నావా? బాగా 3 పూటలు తింటున్నావు కదా? ఎండాకాలం కనీసం 2 నుంచి 3 సార్లు స్నానం చేస్తున్నావు కదా? బట్టలు ఇస్త్రీ బట్టలు తప్ప మామూలు బట్టలు వేసుకోవు కదా? అన్నిటికీ టైం కదా? బైబిల్ చదవడానికి టైం లేదా? దేవుడితో సమయం గడపడానికి టైం లేదా నీకు? నీ పనులన్నీ చక్కగా చేస్తున్నావే. నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ వ్యాపారం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. బైబిల్ చదవట్లా? పిల్లలు స్కూల్ పంపిస్తున్నారు, పిల్లలు స్కూల్లో పోతున్నారు, కాలేజీకి పోతున్నారు. గంటల మంది మొబైల్ చూస్తూ ఉంటారు. బైబిల్ చదవడానికి టైం లేదా? వాటిని చదవట్లేదా? ఏం చేయాలి తెలుసా? చదవబాదు, చెత్తలు వాడుకోవాలి. నువ్వు ఏ చెత్త అయితే నీ ఉద్యోగంలో పంపించుకుంటావు ఆ చెత్త బయటకు వస్తుంది. అంటే చెత్త మాటలు బయటకు వస్తాయి. కొంతమంది మాటలు చాలా భయానకంగా ఉంటాయి. ప్రేమతో కూడిన పలుకులు, ఆప్యాయతో కూడిన మాటలు ఉండవు. కోపతాపాలు, నెమ్మదైన కారణం ఈ హృదయంలోనికి నెమ్మది పంపించడంలో. ఈరోజు ప్రభు మనం పరిశీలన చేసుకోమంటాడు. మాట ఎందుకు తప్పకుండా ఉంటే, మాటలు తప్పుకోకుండా ఉంటే నీవు లోపం లేని వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎలా ఉంటావు అంటే నీ సర్వ శరీరాన్ని గ్రిప్పులో పెట్టుకున్న వ్యక్తిగా ఉంటావు. కంట్రోల్గా ఉంటావు. శక్తిమంతురాలుగా ఉంటావు. ఏమంటే తింటే వచ్చే శక్తి కాదు, వాక్యాన్ని నీ జీవితంలో పంపించుకుంటే వచ్చే శక్తి. ఈరోజు దేవుడు పెట్టారా? దేవుడు పెట్టమంటున్నావు, ఆఫీసు తీసుకున్నానంటున్నావు. దేవుడి వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటున్నావా? నేను వాక్యం చదువుతున్నా సార్, ప్రార్థన చేస్తున్నాను అంటున్నాను. నీ మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకో. తప్పిపోయావా? అలా శక్తిహీనుడు అయిపోవా? నీ మాటలు బట్టి ఎంత బలహీనుడు, ఇతరులకు చెప్పనే చెప్పేస్తావు. అదేనండి, నువ్వు కోపంతో శక్తిని చూపించి మనకు తిట్టచేయవు.
ఇచ్చాం. అందరికీ ఏమర్థమైపోతుందంటే ఏదో చాలా బాగలేదు, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు, చెడ్డ మాటని నింపుకొని ఉన్నాడు అని నువ్వు చెప్పగానే చెప్పేస్తున్నావు. అర్థమైందండి? పెట్టున్నారు, వాకి పెట్టున్నారా? అంత నా వైపు చూడడం, నా వైపు చూడవద్దు, పైకి చూడవద్దు. ఎందుకంటే మనిషిని నేను ఎదురుకున్నాను, నా వైపు చూడండి. వాక్యాన్ని శ్రద్ధగా చెవులతో వినడం పిల్లలు గమనిస్తున్నట్లయితే మరి మనం ఎలా ఏం చేయాలి, ఏం చేయాలని ప్రభు చెప్తాం అని అన్నట్లేదు. మొట్టమొదటి చూడండి, ఇదే పత్రిక ప్రియమైనటువంటి వాళ్ళ మనం గమనించినట్లయితే ఎందుకంటే ముందుగా రోమ పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు గమనించినట్లయితే 9-10 వచనాలు గమనించండి. అందులో మనం ఏం చేయాలో యేసుని ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి వాళ్ళ నోటితో ఒప్పుకోవాలి. యేసయ్యని నోటితో ఒప్పుకోవాలి. చెడ్డమాటలు మాట్లాడటం కాదు, ఇష్టం వచ్చిన మాటలు, దోష మాటలు మాట్లాడటం కాదు. ప్రియులారా, యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన చేర్చుకోవాలి. హృదయంలో విశ్వాసం పెట్టాలి. ఇది మొట్టమొదటిగా వ్యక్తి చేయాల్సిన పని. మొట్టమొదటిగా వ్యక్తి చేయాల్సిన పని ఏంటి అన్నట్లయితే నోటితో ఏం ఉచ్చరించాలి? యేసుని ప్రభువుగా ఉచ్చరించాలి, ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. నీ నోటితో యేసుని ఉచ్చరించి హృదయంలోకి పంపించాలి, నమ్మాలి. మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చిన ఈ శరీరంలో ఉన్నటువంటి నోరు అతి భయంకరమైనటువంటిదట. యాకోబు 3వ అధ్యాయంలో తెలియపరచబడతాం. ఈ యొక్క నోరు అంట ఎలాంటిదంట? ఆలోచన సెలవిస్తూ ఉంది. నాలుక అగ్నియే, నాలుక అగ్ని అంట. నాలుక మా అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టును అనేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. 8వ వచనం చూడండి, 7 నాలుగు సాగు చేయలేరు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఇదే నోటితో ప్రభువుని మధ్య ఆరాధన చేస్తాం. ఇదే నోటితో అని దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులు ఏం చేస్తామంటే శపిస్తాం. నోట్లో చెప్పి శాపవచనాలు వస్తాయి నీకు. ఇదే నోటు. అందుకనే ఈ నోటికి ఏం చేయాలి సరే, యేసును ప్రభువుగా అప్పచెప్పుకోవాలి. ఈ నోటికి కూడా యేసును ప్రభువుగా అప్పచెప్పుకోవాలి. నా నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు యేసయ్య మాటలుగా ఉండాలి, దేవుని మాటలుగా ఉండాలి. అయ్యా, నా జీవితానికి అనగా నా నోటికి కూడా నీవు ప్రభువుగా ఉండు అని అప్పచెప్పుకోవాలి. ఈ నోటితో యేసయ్యను ఒప్పుకోవాలి. ఒకప్పుడు తిట్టేవేమో, ఒకప్పుడు దూషించేవేమో, ఇప్పుడు యేసయ్యని నీవు ఒప్పుకొని తీరాలి, హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు ఈ మాటలను కర్మలు చేయొచ్చు. రెండవదిగా మనం ఏం చేయాలో చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, విరుగుదల కనుక ప్రతి మనుషుడు వీరులకు వేగిరపడవాడు, మాటలాడటకు ఏం చేయాలంటే నిదానం కావాలి. మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నిదానం. అంటే తెలుగులో సామెత నిదానమే ప్రధానం. ఎక్కడ రాస్తుంది మాట? నిదానమే ప్రధానం. ఎక్కడ రాస్తున్నాయా? బస్సుల మీద, ట్రాక్టర్ల మీద రాస్తున్నారు. నిదానమే ప్రధానం. యాక్సిడెంట్ అయిపోతుంది, జాగ్రత్త. ఏమి నిదానం? మాటలు నిదానంగా ఉండాలి. మాట్లాడటానికి తొందరపడి కేకలేదు.
ఈరోజు గమనిస్తున్నట్లయితే మన నోటిలో యేసు ప్రభువుని చేర్చుకోవాలి, ఒప్పుకోవాలి నోటిలో. రెండోదిగా మాటలు నిదానంగా ఉండాలి మాట్లాడటానికి. ముందు వినడానికి ఏం చేయాలి? వేగపడాలి. ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడు, మితంగా మాట్లాడు. ఎందుకంటే బైబిల్ చదివిస్తాం, సామెతల పుస్తకంలో ఏమైనా విస్తారమైన మాటల్లో దోషముగా మానదు. నువ్వు గలగలగా మాట్లాడేటువంటి సమయంలో ఎక్కడైనా మాట్లాడుతున్నా కూర్చోవాలి, అటు ఇటు క్యాన్సిల్ చేయకూడదు. కనుక గమనిస్తున్నట్లయితే విస్తారమైనటువంటి మాటల్లో దోషముగా మానదనే మాటలు కష్టపడతాం. నువ్వు ఆనందంగా ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాను, కంట్రోల్గా ఉంటాను, నిదానంగా మాట్లాడు. నిదానమే వినకుండా సమయంలో ఆ సందర్భాలు కొంతమంది చెప్పేది వినకుండా ఆన్సర్ చేస్తాం, చెప్పేది వినకుండా మాట్లాడేస్తాం. అసలు అక్కడ ఏం చెబుతున్నారో, ఏం చేయబడుతున్నారో కంప్లీట్గా వినాలి. ఆ సెంటెన్స్ చెప్పంటున్నారా, వద్దంటున్నారు. అక్కడున్న వస్తువు ఉందా కదా, అనగానే చెప్పంటున్నారా, కలుగుతారు. ఆ వస్తువు ముట్టుకోవద్దు అని చెప్తున్నారే వాళ్ళ ముందు పెట్టుకోవాలి. కంప్లీట్గా వినాలి. వినటకు చెవులు గలవాడు వినుగాక చేసుకోవాలన్నారు. వినాలి, తక్కువ మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. మూడవదిగా మనం గమనిస్తున్నట్లయితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక తెలుసుకుంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలిగాను, కృపా సహితముగాను ఉండనివి. మనం మాట్లాడ ఎలా ఉండాలమ్మా? ఉప్పు వేసినట్టు రుచిగా ఉంటాం. ఉప్పు వేసినట్టు త్వరగా ఉప్పేగా నువ్వు చెప్పే మాటలు కూడా ఎలా ఉండాలి తెలుసా? రుచిగా ఉండాలి. రుచికరమైన మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు తినేదేమో రుచికరమైనా, ఇతరులకు నువ్వు తినిపించేదేమో రుచి లేదా? ఎవడు పెట్టు ఈ మాట, ఎవడు పెట్టు ఈ మాట రుచికరంగా ఉండాలి. ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. అంతేకాదు ఎలా ఉండాలట? కృపా సహితంగా ఉండాలి. అంటే ఈ మాటలు ఎలా ఉండాలండి? కృప ఉండాలి. కృప, గ్రేస్ ఉండాలంట. గ్రేషియస్ వర్డ్స్. అంటే ఈ మాటలు విత్ గ్రేస్ ఉండాలంట. కృప సహితంగా అంటే అర్థం తెలుసండి? గ్రేస్ఫుల్ గా, విత్ గ్రేస్ గా ఉండాలంట. అంటే నీ మాటల్లో కృప కలిసి ఉండాలి. కృపగా నీ మాటల్లో కృప కలిగిన మాటలేనా? క్రోధంతో ఉండేటువంటి మాట, మనుషుల్ని కాల్చేసేటువంటి మాట, మనుషుల్ని కూల్చే మాటలు పలుకుతున్నాం. నువ్వు ఇతరులను పోల్చడానికి కాదు, ప్రభు నిన్ను కూలిపోయే స్థితి నుంచి కట్టి ఇతరులను కట్టే పని, కూల్చే పని కాదు. ఈ మాటలు ఇతరులను కూల్చేస్తాయి. కంట్రోల్గా పిల్లనటువంటి దేవుని బిడ్డలారా, రుచిగా ఉండాలి. కృపాసహితంగా ఉండాలి. కృపాసహితంగా ఉండాలి. హెచ్చరించవచ్చు మంచిదే, కానీ కృపతో కూడినటువంటి మాటలే ఉండాలి. గమనించండి, ఎలా మాట్లాడుతున్నాం మీ ఫ్రెండ్స్తో, ఎలా మాట్లాడుతున్నాం మీ పిల్లలతో, ఎలా మాట్లాడుతున్నాం మీ భర్తతో, భార్యతో, పెద్దలతో, అధికారులతో, టీచర్స్తో,
ట్యూటర్స్తో, లెక్చరర్స్తో, ప్రొఫెసర్స్తో ఎలా మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కంట్రోల్గా ఉండు, కృపా సహితంగా ఉండాలి. కృపా సహితంగా. ఒకసారి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను చెప్పాను. లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి గంటలు మాట్లాడేస్తాను. అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏం చేసేది కూడా మాట్లాడే గమనిస్తున్నట్లయితే కంట్రోల్ కావాలి. కనుక నోటిని అదుపులో రుచిగా ఉండాలి. కృపాసహితంగా ప్రియమైనటువంటి గమనిస్తున్నట్లయితే 4వ విషయం ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్సీ 5 4 చూడండి. మనం ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనములు మీరు ఉచ్చరింపవలెను. బాబు ఉచ్చరించినట్టే పలకం పలు లేకుండా కొంతమంది నోరు తెలిస్తే శాంపు వచ్చినారు, నోరు తెలిస్తే నెగిటివ్స్ కదా. ఎందుకంటే నేను చేస్తాను, నువ్వు చేయలేరా, నువ్వు వేస్తురా, నువ్వు పనిపోదుగా, నువ్వేళ్ళు అదే నువ్వేళ్ళు, నువ్వు వేసుకుంటే చక్కగా నువ్వు వేస్తే జాగ్రత్త అని నీ జీవితం వేస్తే ఎవరితో నేను లెక్కనే నువ్వు పెట్టుకో. అర్థమైందండి? పిల్లల వాక్యం సెలవిస్తాం. కృతజ్ఞత వచనం పక్కనే కానీ పిల్లల గమనిస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం పడుతుందమ్మా? శాపవచనం పలకూడదా? మీ ఫ్రెండ్స్తో అయినా, బంధువులతో అయినా, పెద్దలతో అయినా, పిల్లలతో అయినా కృతజ్ఞత వచనం పలుకుదాం, మంచి మాటలు పలుకుదాం, కృతజ్ఞత వచనం పలుకుదాం. అంతేకాకుండా 5వది గమనిస్తాం. ఏం చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. భక్తి అన్నమాట అంటే ఎవరి గురించి చెప్తాడు? భక్తి పరులు చెప్తున్నాడు. బాగా భక్తి చేసే మన గురించే మాట్లాడుతున్నాడు. చాలా భక్తి పరులు పెద్ద బైబిల్స్ ఉన్నాయి, బాగా ప్రార్థన చేస్తారు, బాగా వాక్యం చదువుతారు, ఇతరులను ఖండిస్తారు. వీళ్ళు కూడా మంచిది, ఎంత మంచిదే. ఈ భక్తి అర్థమైపోతుంది. జాగ్రత్త. ఎప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే అంటే ప్రభు ఏమంటే నీ నోరు జాగ్రత్త అంటున్నాడు. నీ నోరు జాగ్రత్త. అందుకే నీతి మంత్రులు వాళ్ళంతా సాంతం కోసం చదవట్లేదు. నీతి మంత్రులు వాళ్ళు అదుపులో ఉంటారు. నీతి మంత్రులు ఆస్తులు మాట్లాడతారు. దేవుడు పెట్టారా? మనం దేవుడు పెట్టడమే కంట్రోల్ కాదు. కంట్రోల్ నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి మాస్క్ వేసుకోండి. ఆ మాట కొన్ని మామూలు కంట్రోల్ ఎంతో మూడికి చెకప్ పెట్టినట్టుగా. అదేనండి కొన్ని కుక్కలు ఏం చేస్తుంది? జాగ్రత్త కూడా కావడానికి ప్రయత్నం చేస్తాయి. మరి కొన్ని కుక్కలు
కట్టేసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎన్నో బాగలేదు. అందుకే యెషయా వాగ్దానంలో యెషయా భక్తుడు దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకపు సింహాసనం మీద సర్వోన్నతుడైన దేవుడు ఆశీర్వదించాడు. చుట్టూ దేవదూతలు ప్రభువు కనపరుస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడే. ఆ సమయంలో ఏమైనా తెలుసండి, అయ్యో నేను దేవుడిని చూశానే, నేను నశించిపోతాను అని అపవిత్రమైన కరువు కలిగిన వాడినే అని అంటున్నాడు. పిల్ల అపవిత్రమైన కరువు కలిగిన వాడు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అందుకనే తన యొక్క పాపను ఒప్పుకున్నాడు పిల్ల. అప్పుడు ఏమైంది చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే పిల్ల చూడండి ఏమైనా 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించేవాడను. అలా మాట్లాడే పరిస్థితి ఉంది. అట్లా మాట్లాడేవాడు కూడా నీ చుట్టూ ఉన్నారు. అటువంటి ప్రజల మధ్య నేను నశించింది రాజుకు సేవలు గర్భవతిన యెహోవాని కనులా చూచున్నాను. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి పాలుతో తీసిన నిప్పును చేతబట్టం నా ఇద్దరు ఇంటికి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. పరలోకం నుండి కారు నిప్పు తీసుకొచ్చాడు దేవుడు. ఆయన పెదవులకు తగ్గించాడు. అపవిత్రమైనటువంటి పెదవులు, అపవిత్రమైన మాటలు నీకు ఉన్నాయో, నీ నోటిని కారు నిప్పుతో కాల్చాలి, కాల్చుకోవాలి. ఏమంటే మామూలుగా కట్టెలిపోయి ముందు కాల్చుకోవాలి. నీకేం తినలేక వాక్యం అనే అగ్నితో నేను కాల్చుకోవాలి. అగ్నికి అగ్ని ఉండదు. అదేనండి, మామూలుగా అగ్నియే లేకపోవడం కనుక వాక్యం అనే అగ్నితో నీ యొక్క నోటిని కాల్చాలి. అనగా పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి, ఆయన వాక్యంతో నింపుకోవాలి. ఏదైతే చెడ్డమాట మాట్లాడుతుందో ఆ నోటిలోనికి పవిత్రమైన మాటల్ని పంపించాలి. వాళ్ళకి పవిత్రమైన మాటల్ని చదవాలి. వాక్యాన్ని పెద్దగా చదవాలి. చిన్నపిల్లల మాటలు నేర్పించడం వేదికని పలుకుల బతకడం, మాటలు బాగా వస్తాయి. ఆ చదివిన వృత్తులు అర్థమైందండి. దేవుని యొక్క వాక్యాన్ని కూడా నువ్వేం చేయాలి, చదవాలి, బైహాన్ చేయాలి, అక్కడ పెట్టాలి, ధ్యానం చేయాలి. దేవుడు దేవుని మాటల్ని పలుకుతూ ప్రయోగంలోకి పంపించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేనటువంటి చెప్పారని అంత బిజీ షెడ్యూల్లో పెట్టుకోవాలి. అందరికి ఎవరికి టైం ఉంది కనుక వాక్యం చదవాలి. గంట సమయం కేటాయించాలి. మిగిలిన పనులు నేను పాడైపో ఏమంటే అవకాశం ఏం కాదు, ప్రాణమైన పరిస్థితి కాదు. కూర్చోడు మొదలైందంట, కస్టమర్ పిలిచాడు, పేషెంట్ పిలిచాడు, అలా ఫ్రెండ్ పిలిచాడు, ఉంటారు ఒకటి బైబిల్ కూడా చదవకుండా, ప్రార్థన కూడా చేసుకోకుండా తురులో వెళ్తావా, తిండి కోసం ఎవరాడతావా, ఆదివారం ఉదయం వేమనే చికెన్ మటన్ కోసం బాగా ఉంటావా, షాప్ దగ్గర బైబిల్ చదవా, ప్రార్థన చేసుకోవా, చదువు ముందు కొంచెం పోయిన తర్వాత ఇంటి లేకపోతే మూడు పాడైపోతుంది. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని నింపుకో హృదయంలో, కొన్ని రోజులు బాగుంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరిగా మనం గమనించినట్లయితే ప్రభువు తిరిగి వస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం
అధ్యాయం 8వ అధ్యాయం 37వ వాక్యం. 37వ వాక్యం. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అంటారు. వీటికి మించున్నది అవునంటే అవును, కాదంటే. ఇతరుల మాట ఏదైనా చెప్పి చేయలేదు, వస్తామని చెప్పి రాలేదు. ఒక పని అబ్బాయి వస్తున్నాడు, విన్నాను, రాలేకపోతున్నాను. డాక్టర్ గారు బాగా కోపం చేసి ఇది పెట్టారు, చెడ్డవాళ్ళు కాదు, మామూలుగా ఏమైనా సైకిల్ చెప్పినట్టే కావాలి కదా, అల్లులు చూసి నేర్చుకోండి, వాళ్ళు మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తారు. ఇదే ప్రశ్న వాళ్ళని అడుగుతున్నాడు బాబు, ఈ మాట ఇతరులను దూషిస్తున్నాం, ఇతరులను కంట్రోల్ చేస్తున్నాం, ఇతరులు అలాగే ఇలాగే అంటున్నాం. నువ్వు నీ మాట ఎవరంటే కాదని కాదు ఉందా? ఎందుకు ఉండాలంటారా? అంటే ఖచ్చితంగా ఎందుకుంటారంట. ఎందుకు తెలుసా? అక్కడే మార్క్స్ ఏంటంటే మనందరం ప్రాక్టీస్ చేయాలి, మనందరం తప్పుతాం. అందుకని మొట్టమొదటి వాక్యంలో యాకోబు కూడా 2వ వచనం ఏమన్నాడు? మనమందరము తప్పిపోతున్నాము అన్నాడు. మాటల్లో తప్పిపోతున్నాము అని యాకోబు జ్ఞాపకం చేశాడు. కనుక నీవు నేను మనందరం కూడా పరిశీలన చేసుకోవాలి. మనలో చేయాలి. నేను చెప్పడం ఉంది మత్తయి 5:37, ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవు. వీటికి మించున్నది ఎక్కడి నుంచి వస్తుందని? దుష్టుని ప్రభావంతో వస్తుంది. గుర్తుపెట్టుకో. చాలా జాగ్రత్తగా మనందరం పాటిద్దామా? మన యొక్క జీవితాన్ని ప్రభుకి అప్పచెప్తున్నామా? మన ప్రభు ఎలాంటి వాడు తెలుసండి? ఎలాంటి వాడు తెలుసా? మీరందరూ చదవాల్సిన పనులు 2 వాక్యాలు చెప్పేసి ముగిస్తారు. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 2 వచనాలు ఏమో తెలుసండి? మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా, దానిని నిర్మించు యెహోవా అనే మాట ఆయన మాట ఇస్తే మాట ప్రకారం చేస్తాడు, నెరవేరుస్తాడు, నిర్మిస్తాడట. అంటే కడతాడు, స్థిరపరుస్తాడు. ఆదికాండం 21వ అధ్యాయం 2 వచనాలు గమనిస్తే తాను సెలవించిన మాట ప్రకారం శాలను దర్శించడం అనేటువంటి మాట. ఆయన మాట ఇచ్చాడా? మాట తప్పనటువంటి దేవుడు. ఆయన మాట, ఆయన పలుకు ఎలా ఉంటుంది తెలుసా? విత్ క్లారిటీ. ఆయన మాట స్పష్టత ఉంటుంది, ఆయన మాట ఖచ్చితంగా ఉంటుంది. తన బిడ్డలు కూడా అటువంటి ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. దుష్టుడి నుంచి వచ్చేటువంటి మాట మనలో రాకూడదు. సజ్జనుడు తన యొక్క మంచి ధర్మీలో నుంచి మంచి మాటలు వేస్తాడు, దుర్జనుడు తన యొక్క చెడ్డ ధర్మీలో నుంచి చెడ్డ మాటలు బయట తీసుకొస్తాడు. నీవు ఎలా ఉన్నావు? నీ పిల్లలు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నీ పిల్లలు ఎలా ఉన్నావు? నువ్వు చాలా విషయాల్లో తప్పిపోయావు, నీ పిల్లలు సరి చేయాలని ప్రయత్నం చేస్తావు. కుదరదు, కుదరదు. ఏం వింటున్నావో అదే వస్తుంది. గుర్తుపెట్టుకో. కనుక ఈరోజున ప్రభు యొక్క పాలన సమీపించక ముందు కళ్ళు వస్తున్నామా, కళ్ళు వస్తున్నామా, మనం పరిశీలన చేస్తున్నామా? ఎక్కడ మాట తప్పావు? ఇప్పుడు బాగా ప్రవేశించక ముందు అన్ని క్షణం నీ మాటలు ఎక్కడెక్కడ తప్పిపోయావు? నీ హృదయాన్ని ఏ చెడ్డ మాటలతో నింపుకున్నావు? ఎందుకు మంచి మాటలు రాలేకపోతావు? నీ హృదయాన్ని చెడుతో నింపుకున్నావు. నీ యొక్క నోటితో వేసి ప్రభుత్వం అంగీకరించలేదు. హృదయం అంగీకరించు. మాటల్ని నిదానంగా ఇష్టపడు. ఉప్పు వేసిన రుచిగా ఉండటానికి, కృపాసహితంగా ఉండటానికి ప్రయత్నించు. ప్రభు కప్పుకో. కృతజ్ఞత వచనం పలికేటట్టుగా ఉంచాలి, శాపవచనం కాదు. 5వదిగా మనం చూసాం, నీ నోటికి
కళ్ళెం పెట్టుకో, కుట్టేసుకో, కంట్రోల్ చేసుకో, మాట్లాడకుండా నోట్లో గుడ్డలు పెట్టుకో, అవసరమైతే నోరు వినట్లేదా అని ముఖ్యంగా ఏసే రక్తంతో కడుపుకో, ఏసే యొక్క వాక్యంతో నీ నోటికి వాత వేయించుకో. ఆ విధంగా మనం ఉన్నప్పుడు అంతేకాకుండా మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని వాడు మాకు చెప్తున్నాడు. పరిశీలన చేస్తున్నావా? ఎక్కడ తప్పిపోయావు? ప్రభువా, కాని మాటలు మాట్లాడాను, చెడ్డ మాటలు మాట్లాడాను, శాపవచనాలు మాట్లాడాను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు. నా మాటలు బాగాలా? నా మాటలు బాగాలేదు, నా కార్యాలు బాగాలేదు. అనేక మంది జీవితాలు పాడే